హోళగుంద మండల కేంద్రంలోని కూటమి ప్రభుత్వంపై ప్రభుత్వాధినేతలు మంత్రులపై కర్నూలు జిల్లా వైఎస్సార్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శశికళ కృష్ణమోహన్ చేసిన వ్యాఖ్యలపై హోళగుంద మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. ఏ రోజు కూడా ప్రజల సమస్యలపై పోరాటం చేయని శశికళ కృష్ణమోహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను, హోంమంత్రి అనితలను విమర్శించడం సమంజసం కాదని, వారు విమర్శించే అంత స్థాయి శశికళ కృష్ణమోహన్కు లేదని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రతి రాజకీయ పార్టీ అధ్యక్షుడు వద్దకు వెళ్లి టికెట్ కావాలంటూ అడిగిన శశికళ కృష్ణమోహన్ ఏ పార్టీలో స్థిరంగా ఉంటారో ప్రజలకు చెప్పాలని తెలియజేశారు. టికెట్ ఇవ్వలేదని చంద్రబాబు నాయుడిని ఈరోజు ప్రభుత్వ వైఫల్యమంటూ విమర్శించడం సరైంది కాదని, అనవసర విమర్శలకు దిగితే ప్రతి విమర్శలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పంపాపతి, ఎర్రిస్వామి, వెంకటేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రిస్వామి. హోళగుంద మండలం మన మాట్లాడిన శశికళ అక్క చంద్రబాబు నాయుడిని విమర్శించే మాటలు మాట్లాడింది. ఆయమ్మ స్థాయికి తగ్గట్లు మాటలు మాట్లాడాలి, అంతే తప్ప వేరే మాటలు మాట్లాడకూడదు. ఆయమ్మ ఏం చేసిందని మన చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ తిడుతున్నదో మనకు అర్థం కావడం లేదు. ఆమె ఏం చేసింది ఇక్కడ మా హోళగుంద మండలంలో అంటే మొన్న వరకు టీడీపీ టికెట్ ఇవ్వకుంటే టీడీపీ చంద్రబాబు నాయుడు బాగానే ఎంపీ కాడ తిరిగింది ఆయమ్మ కూడా. అంటే లాస్ట్ టైంలో టికెట్ ఇవ్వకుంటే చంద్రబాబు నాయుడు మంచివాడు కాదు, ఆయన ఇది చేయలేదు, ఆయన ఏం చేయలేదని చెప్పుకోవడం, ప్రెస్ మీట్లో పెట్టిట్టడం అది మంచి పద్ధతి కాదని నేను మరొక్కసారి సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు అవుతున్న చంద్రబాబు నాయుడు మే నెలలో సూపర్ 6 పథకాలు అన్నీగా ఒక్కొక్కటిగా అన్నీగా ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అన్న సుఖీభవ అయినా కానీ వాడు చదువు పిల్లలకి కూడా ఒక్కొక్కరికి 15,000 కానీ అన్నీ వేస్తాడు. అందరికీ వేస్తానని మాట ఇచ్చినాడు కాదు, అసెంబ్లీలో కూడా చెప్పినారు. అది కొంచెం ఓపిక పెట్టుకుంటే అన్నీ ఇచ్చేస్తాడు, ఒక్కొక్కటికి అన్నీ తీసుకుంటూ వస్తాడు. అది చేయాల్సిన మొగోడు చంద్రబాబు నాయుడు తప్ప ఎవరి చేత కాదు. అది చేసి చూపిస్తాడు. చేసేంత వరకు ఓపిక ఉండాలని మేము కోరుకుంటాం. సూపర్ 6 పథకాలు ఈ కూటమి ప్రభుత్వంలో అమలవుతామని మేము గట్టిగా నమ్ముతున్నాం. కానీ అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మేము అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ పంపాపతి. నేను మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల్లోనే అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇక్కడ కొందరు తాలూకా నాయకులు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇంతకుముందు 5 సంవత్సరాలు ఏమేమి ఒక్క పని కూడా చేయలేకపోయారు. మొత్తం అప్పుల పాలు చేసినారు. రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేశారు. అప్పులు ఎందుకు చేసినట్టు? ఋషికొండలో ప్యాలెస్లు కట్టడానికే, లేదా రీసర్వేలో రాళ్లకు మీ బొమ్మలు వేసుకోవడానికే, లేదా మా పార్టీ కట్టిన బిల్డింగ్లకి మీ పార్టీ రంగు వేయడానికే మీరు ఎందుకు అప్పులు చేసినట్ల? మీ అప్పులు తీర్చడానికి ఈ అప్పులోళ్ళు ఈ మా ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అప్పులు తీర్చడానికే సరిపోయింది మాది. అలాంటిది మీరు మా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఏమేమో మాట్లాడుతున్నారు. మీకు తెలియక మాట్లాడుతున్నారో, తెలిసి మాట్లాడుతున్నారో తెలియదు. మీరు మీ ప్రభుత్వంలో ఏమి చేశారనేది కూడా మీకు తెలియదు. మీ ప్రభుత్వంలో ఏం చేశారు? రోడ్లన్నీ గుంతలమయంగా మారి ఒక్క గుంత కూడా, ఒక తట్ట మట్టి కూడా వేయాలి మీరు. మేము అలాంటిది ఇప్పుడు మేము చేస్తుంటే మీరు ఓర్వలేక మీరు ఏమో ఆ పదవి ఉన్నందుకు మీరు ఏమేమో మాట్లాడుతున్నారు. మీరు అస్సలు యా పార్టీలో ఉన్నారు, యా పార్టీలో లేదనేది కూడా మీకు ఇంగితం లేదు. మీరు అస్సలు యా పార్టీలో ఉన్నారనేది చూసుకోండి ఫస్ట్. ఇప్పుడు మొన్న ఎన్నికల ముందు అన్ని పార్టీల వాళ్ళని టికెట్లు అడిగిన వాళ్ళే మీరు. అంటే ఆ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీకి జై కొట్టడమేనా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుని టికెట్ అడగలేదా మీరు? చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తే మంచివాడు, లేకుంటే చెడ్డవాడా? ఇది మీ అభిప్రాయం. మేము చేసిన పనులు ఏమిటో 200 నుంచి 2,000 వరకు పెన్షన్ పెంచిన ఘనత మా పార్టీనే. 2,000 నుంచి 3,000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. 3,000 నుంచి ఎన్నికలు అవుతూనే 4,000 ఇచ్చిన ఘనత మా పార్టీనే. ఆ తర్వాత అన్న క్యాంటీన్లు పెట్టాం. అది మరియు రైతు భరోసా, ఇవన్నీ రేపు మే నెలలో అన్ని ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. మేము సూపర్ 6లో ఏం చెప్పామో అవన్నీ ఒకటి లేకుండా ఇవ్వాలని చెప్పి మా నాయకులు పోరాడుతున్నారు. అలాంటిది మీరు ఎక్కడో కూర్చొని నలుగురిని కూర్చోబెట్టడము, మాట్లాడడం అంతనంటే ఇది మీకు సమంజసం కాదు.
ఇది మీ పద్ధతే కాదు. మీరు మాట్లాడడమే తప్పు. మీరు ఏమే ఊరికే ఉన్నారు కదా అని చెప్పి మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. ఇంకొకసారి ఇలా మాట్లాడొద్దండి. మాట్లాడితే బాగుండదు. లేదా తెలుసుకొని మాట్లాడండి. మీరు ఏం చేశారు ఏం లేదని మీకే తెలుస్తుంది అవన్నీ. అదే ఇంకోసారి చెప్పడం చేయొద్దండి. ఇంకోసారి ఏం మాట్లాడడం మంచిది కాదు. మీరు ఏమంటారంటే ఆడ కర్ణాటకలో ఒక పార్టీ, ఆంధ్రలో ఒక పార్టీ పెట్టి యా పార్టీని కావలిస్తే ఆ పార్టీని పిచ్చ చేయడము, యా పార్టీ టికెట్ ఇస్తే దానికి చేయి కొట్టడం అంటారంటే ఇది మంచి పద్ధతి కాదు.